వరదరాజమన్నారు. ఆ క్యారెక్టర్, ఆ ముక్కు పువ్వు, ఆ హెయిర్ స్టైలు, ఆ కాస్ట్యూము అవన్నీ చూస్తే మూవీలో చాలా పెద్ద అబ్బాయిలాగా కనిపించావు. హ్మ్. హ్మ్. ఇక్కడ చూస్తేనేమో చాలా చిన్న పిల్లాడిలా ఉన్నావు అదే. కదా! అవునవును. ఏం చదువుతున్నావసలు? నేనిప్పుడు 10థ్ క్లాస్ అక్క. ఇప్పుడు 10థ్. హ్మ్. సో, చాలా కష్టపడాలి. ఆ! స్టడీస్, సినిమాలు. సినిమాలు. చాలా అవును. కష్టపడాలి. 2 ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు కార్తికేయ? ఇంకా ఫ్రీ ఉన్నప్పుడు స్కూలుకెళ్ళి ఎగ్జామ్స్ టైమ్‌లో చదువుకొని హ్మ్. టైం దొరికినప్పుడు చదువుకోవడమే. ఇంతకుముందు ఎలా ఉండేదంటే జనరల్‌గా హ్మ్. హ్మ్. ఫ్రీగా ఉన్నప్పుడు మూవీస్ చూస్తూ, చదువుకుంటూ ఉండేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. అవును. ఇప్పుడేంటంటే మీరు యాక్టర్స్ అయిపోయారు కాబట్టి ఇలా చెప్పాల్సొస్తుంది. రివర్స్‌లో చెప్పాల్సొస్తుంది. ఫ్రీగున్నప్పుడు చదువుకోవడం. అవును. సో, ఎలా అనిపించింది 'సలార్‌లో' యాక్టింగ్? చాలా బ్లెస్డ్ అక్క. చాలా లక్కీ. హ్మ్. లక్కీ అనలేం గానీ, లక్కీ అనే మాట నేను అనకూడదు ఫస్ట్. చాలా మంది అంటారు. బట్ హ్మ్. వాళ్ళన్నది కరెక్టే అంటే కొంతమంది అంటా ఉంటారు. చాలా మంది టాలెంటెడ్ ఉన్నారురా! బట్ నీకు ఆ ఛాన్స్ వచ్చింది అని. హ్మ్. ఓకే. బట్ నేనైతే నా హార్డ్ వర్క్, టాలెంట్ వల్లే వచ్చిందనుకుంటాను. హ్మ్. ఫస్ట్ అయితే బ్లెస్డ్ ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ అంత పెద్ద ప్రొడక్షన్, హ్మ్. డైరెక్టర్, హ్మ్. హీరో మూవీలో అంత డిఫరెంట్ క్యారెక్టర్ చేసినందుకు హ్మ్. చాలా హ్యాపీ. ఫస్ట్ ఆ గెటప్ అది నీకు చెప్పినప్పుడు ఎలా అనిపించిందా? ఆ ముక్కు పువ్వు నేను పెట్టుకోవడం ఏంటి? ఇదేంటి? అలా ఏమైనా అనిపించిందా? ఆహ్, కొత్తగా అనిపించిందా? అంటే స్టార్టింగ్‌లో నువ్వు ఇట్లా 'పృథ్వీ' గారి 'చిన్నప్పటి' రోల్‌కి సెలెక్ట్ అయ్యావురా అంటే నేను అప్పటికి ఆయన లుక్ రిలీజ్ చేశారు. హ్మ్. 'కుంభలే' ఇన్‌స్టా పేజ్‌లోకెళ్ళి చూసా. హ్మ్. ఎలా ఉందబ్బా లుక్ అని. చూస్తే ఓకే. ముక్కు పోగు, బొట్టు, చెవులకిది మెడలో ఉన్న ఆ లుక్‌లో ఉందో లేదో మెడలో. హ్మ్. మొత్తానికైతే చూసా ఓకే. ఓవరాల్ ఎట్లుంటదో తెలిసింది. హ్మ్. ఏమనిపించింది అప్పుడు నిన్ను నువ్వు ఇమాజినైజ్ చేసుకున్నావా? లేదు ఎలా చేసుకోలా. ఉంటాదా అని? అహా! ఆ! చిన్న చిన్నగా కనిపించాయి. మైనర్‌గానే ఉన్నాయిగా అనుకున్నా. ఆ! సెట్‌కెళ్ళాము. నాకేసిన తర్వాత నేను మిర్రర్‌లో చూసుకోలే ఒక్కసారి గూడా. హ్మ్. 2, 3 షాట్స్ అయిపోయాయి. సీన్ గూడా అయిపోయింది. తర్వాత అన్నా ఒకసారి చూసుకుంటే అసలు నేను ఎలా ఉన్నానా ఈ గెటప్‌లో అని హ్మ్. మిర్రర్ ఇలా తీసి పెట్టుకోగానే ఒక్కసారి దడుసుకున్నా. నిన్ను నువ్వు చూసే ఆ! భయపడ్డావా? భయపడ్డా ఒక్కసారి ఏందన్నా ఇట్లా మాంత్రికుడు వీళ్ళుంటారుగా అక్క ఆ! ఆ! పూజలు చేసేవాళ్ళు. మాంత్రికుడు. ఆ! ఆ! మాంత్రికుడు. ఆ! ఇలా ఉన్నాను ఒక్కసారి చేతబడి అన్నట్టు. చేసేవాళ్ళు అలా హ్మ్. అనిపించేసిందా? అలా అనిపిచ్చింది. హ్మ్. తర్వాత కొంచెం కొంచెం అలవాటయ్యి ఒక్కసారి మిర్రర్‌లో ఆ గెటప్‌లో చూసుకోగానే ఆబ్వియస్‌గా నేనైతే కనపడను. వేరే హ్మ్. డిఫరెంట్ మొహం అవును. కనిపిచ్చిద్ది. అసలు మాకే తెలియట్లేదు. ఆ అబ్బాయి, ఈ అబ్బాయేనా అనేసేసి. సో, ఆ వరదరాజమన్నారు ఫీల్ రావడం అదంతా. హ్మ్. అలా కానీ అలా అయింది. ఒదిగిపోయావు తెలుసా? కరెక్ట్‌గా 'పృథ్వీ' గారు చిన్నప్పుడు ఎలా ఉన్నారా, అలానే ఉంటాడేమో చిన్నగున్నప్పుడు అనేసి అలా అనిపించేస్తుంది. చాలా క్యూట్ నాకైతే నచ్చింది. ఆ గెటప్‌లో గూడా కార్తికేయ చాలా క్యూట్‌గా ఉన్నాడు. థాంక్ యూ ఆ! అక్క. ఎలా వచ్చింది నీకీ అవకాశం? యాక్చువల్‌గా ఆ రోల్ కోసం చాలా మందిని చూస్తున్నప్పుడు ఇంకా ఒక ఫైనల్ ఆప్షన్ లాగా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆయన. హ్మ్. సో, ఆయన్ని అప్రోచ్ చేశారు. నీ దగ్గర ఏమైనా చిన్న పిల్లల ప్రొఫైల్స్ ఉన్నాయని. హ్మ్. సో, అన్న నా ప్రొఫైల్‌తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. హ్మ్. ఆ 80 మెంబర్స్‌లో పృథ్వీ సార్‌కి లుక్ మ్యాచ్ అయ్యేది, యాక్టింగ్ చేసే ప్రొఫైల్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ అన్న. హ్మ్. నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. హ్మ్. సార్ అప్పుడు చూసి నన్ను ఇంకొకడిని సెలెక్ట్ చేశారు. ఆడిషన్‌కి రమ్మన్నారు. హ్మ్. నాకు తెలీదు. నాకు రీసెంట్‌గా తెలిసిందేంటంటే నాతో పాటు ఇంకోడొచ్చాడన్నా గదా! వాడికి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయింది అప్పటికి. హ్మ్. నేను బ్లాంక్‌కెళ్ళా. ఒక పెద్ద సినిమా గదా! హ్మ్. లాస్ట్ జరిగేంత వరకు ఏం చెప్పలేమన్న ఇదిలో హ్మ్. హ్మ్. హోప్ ఎళ్ళాను. ఉండిందా పోనీ? హ్మ్. హోప్ ఉండిందా సెలెక్ట్ హోప్ అవుతానని? ఆబ్వియస్‌గా సెలెక్ట్ అవ్వాలనైతే ఉండేది. హ్మ్. ఓకే. నేను నా బెస్ట్ ఇస్తానని ఉండేది. బట్ ఏది చెప్పలేం జరిగేంత వరకు అన్నట్టు అవును. ఒకటుండేది. ఎళ్ళాను. నీల్ సార్ వచ్చారు. హ్మ్. నాకు విదేశ్ 'ప్రభాస్' చిన్నప్పటోళ్ళోడికి. హ్మ్. సో, హైట్ చెక్ చేసాడు. హ్మ్. ఓకే. సీన్ జెప్పారు. ఎళ్ళిపోయారు. అన్నోళ్ళు మమ్మల్ని మాటిమాటికి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సార్ జెప్పిన సీన్‌కి. హ్మ్. చేపిచ్చి పర్ఫెక్ట్ అవుట్‌పుట్ ఒచ్చాక వీడియో తీసి నీల్ సార్‌కి చూపిచ్చారు. హ్మ్. అప్పుడు నీల్ సార్‌కి నచ్చి అక్కడికక్కడే సెలెక్ట్ జేసేసారు. హ్మ్. వచ్చి అన్నోళ్ళొచ్చి ఇలా సెలెక్ట్ అయిపోయావురా నువ్వు అని అప్పుడే హ్మ్. చెప్పేసారనమాట. అయితే బేసిక్‌గా ఆడిషన్ టైమ్‌లోనే ప్రశాంత్ గారు హ్మ్. ఆ మూవీలో డైలాగ్ ఇచ్చే హ్మ్. ఆడిషన్ చేస్తారంట కదా! అవునవును. సో, మీకు కూడా అలానే ఇచ్చారా? 'పృథ్వీ సార్, ప్రభాస్ సార్‌ని మీట్ అయ్యేటప్పుడు హ్మ్. ప్యారలెల్‌గా మాది గూడా కట్టబడిద్ది. "రేయ్ హ్మ్. దేవా" అంటే వాడు "మా నాన్న పని జెప్పాడురా నేను రాలేను. నువ్వు పోరా" అంటాడు. హ్మ్. హ్మ్. నేనది కాదురా అంటే అట్లా ప్యారలెల్‌గా సీన్ పడతా ఉండిద్ది. హ్మ్. ఆ సీన్ జేపిచ్చారనమాట హ్మ్. ఆడిషన్ టైమ్‌లో. ఏదో ఒక్కసారి చెప్తావా డైలాగ్ ఏదన్నా? ఓకే. అంటే అది సీన్ ఫుల్లుంటది. సీన్ ఓకే. హ్మ్. బట్ దాంట్లో కొద్దిగా హ్మ్. అంటే మీ ఈ ఇద్దరి డైలాగ్ మధ్య లాగా చెప్పలేమక్క. ఆ! అది డైలాగే డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ ఆ! ఉంటది. అది డైలాగ్ లాగా ఉండదు. హ్మ్. కన్వర్జేషన్ ఉంటది. అది. ఆ! సో, ఈ సీన్ అంటే సీన్‌లో మింగిల్ అయిపోయి ఉంటది ఈ హ్మ్. డైలాగు. హ్మ్. బట్ చేస్తా. హ్మ్. "రేయ్ దేవా అది కాదురా!
అక్కడంతా దొరలున్నారా, నా పరువు మొత్తం పోద్ది, నువ్వు రాకపోతే. అనగానే వాడు పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఉమ్. అది. చాలా ఎమోషన్ కనిపిస్తుంది తెలుసా ఫేస్ లో. ఇప్పుడు సేమ్ సెట్ లో ఎలా చేసావో అలా చేసావు ఇక్కడ. అంటే అప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసాము. ఇప్పుడు చేసి అలవాటు అయిపోయింది. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పింటావు డైలాగ్? మొత్తం ఒక 100 పైన చెప్పింటావు కదా, 100 అంటే times పైన. దగ్గర దగ్గర 100 అవ్వదు లెక్క కానీ ఉమ్, ఈ సీన్ 4-5 టైమ్స్ రీషూట్ చేసాం. ఉమ్, అంటే 4-5 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ సెట్స్లో. ఉమ్, లాస్ట్కి రియల్ కాన్సార్లోకి వెళ్ళి చేస్తే అప్పుడు ఓకే చేశారు. పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది. మ్మ్. సో ట్రైలర్ చూడంగానే ట్రైలర్ లో ప్రభాస్ గారు, పృథ్వీ గారి కన్నా ఎక్కువ చైల్డ్ ఆర్టిస్ట్ మీరే కనిపించారు. నువ్వు విదేశ్. విదేశ్ అమ్మాయి, సురభి క్యారెక్టర్ అమ్మాయి, ఇట్లా మీరే ఎక్కువగా కనిపించారు నాకు ట్రైలర్ లో మొత్తం అంతా కూడా. సో ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది, బట్ ఏదో చిన్న చిన్న మాంటేజెస్ 1-2 సెకండ్స్ వచ్చి వెళ్ళిపోతామేమో, చెప్పుకోలేము ఇది నేనేరా అని అనుకున్నా. డైలాగ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే డబ్బింగ్ చెప్పాను. అప్పటికి నీల్ సార్ ఫైనలైజ్ చేయలేను ఆ డబ్బింగ్. అంటే ఆయన చూసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్పిస్తారా అన్నారు అన్నోళ్ళు. సో నాకు కరెక్షన్స్కి పిలవలేదు, ఇంకా డైలాగ్ ఉండదేమో అనుకున్నా. సింగిల్ టేక్ లో అయిపోయినట్టుంది. సో ట్రైలర్ ఓపెన్ చేయగానే ఇంకా స్టార్టింగ్ మా డైలాగ్ రావడము, సీన్ ట్రైలర్ మొత్తం మీరే ఉన్నారు. మ్యాక్స్. అవును, సెకండ్ ట్రైలర్లో కూడా అదంతా. సో పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? పేరెంట్స్ ఆబ్వియస్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్క, ప్రౌడ్. మామూలుగా అయితే చదువుకోనరా సినిమాలు ఎందుకు మీకు ఇట్లా ఉండేది. మా జనరేషన్ అంటూ మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ జనరేషన్ లో అంతే ఉందిలే. పేరెంట్స్ అంతా అలానే ఈవెన్ ఇప్పటికి కూడా అలానే ఉంటారు. మరి మీ పేరెంట్స్ నీకు ఫుల్ సపోర్ట్ చేశారా? అక్క అంటే చిన్నప్పటి నుంచి అనేవాడిని, అంటే ఇంకా సినిమాలు ఇవే తెలియనప్పటి నుంచి టీవీ ముందు నుంచొని టీవీలోకి వెళ్ళిపోతా అన్నాము. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఓకే ఇవి సినిమాలు, ఓకే ఇలా వెళ్ళాలి, సో ఇలా ఉంటది అన్నట్టు కొంచెం కొంచెం తెలిసి వచ్చాక అప్పటికి కూడా నేను సినిమాలే ఉంటే సరే ఒక ట్రై చేద్దాం అన్నట్టు అమ్మోళ్ళు ఫస్ట్ వెళ్ళాలో తెలీదు. ఒక మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు మోడలింగ్, యాక్టింగ్ రెండు నేర్చుకొచ్చున్నారు. అప్పటిదాకా మాకు మోడలింగ్ అనేది మైండ్లో లేదు. సరే ఓకే మోడలింగ్ కూడా నేర్చుకుందాం, ఏం పోయిద్ది అన్నట్టు నేర్చుకున్నా. యాక్టింగ్ తర్వాత నేర్చుకుందాం అన్నట్టు. చాలా మంది వచ్చారు కదా, ఆ థాట్ లేదు, జస్ట్ మోడలింగ్ నేర్చుకుందాం అన్నట్టు, ఒక స్టైల్ వచ్చింది కదా అన్నట్టు నేర్చుకున్నాను. మోడలింగ్ షోస్ చేసా, యాడ్స్ చేశాను. సో తర్వాత ఒక వెబ్ సిరీస్ చేసా పరంపర అని, SMS సురేష్ అన్న కాస్టింగ్ చేశారు దానికి. నెక్స్ట్ అలా కాంటాక్ట్స్ పెరుగుకుంటా పోయి ఇంకా స్లోగా మూవీస్లోకి వచ్చాక మురళీమోహన్ సార్, ప్రశాంత్ నీల్ సార్ కానీ ఇట్లా సీనియర్ యాక్టర్స్ అందరు చెప్పింది ఏంటంటే ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోకరా, న్యాచురల్గా వస్తుంది అన్నారు. నేను అక్కడ స్టార్టింగ్ లో యాక్టింగ్ నేర్చుకోకపోవడం ప్లస్ అయింది. బేసిక్ గా ఎక్కడైనా నేర్చుకుంటే ప్లస్ అవుతుంది కానీ నీకు నేర్చుకోకుండానే న్యాచురల్ గానే ప్లస్ అయిపోయింది. అంటే నేర్చుకుంటే ఆ కీ పాయింట్స్ అదంతా న్యాచురాలిటీ పోవచ్చురా, నువ్వు ఇప్పుడే న్యాచురల్గా ఉన్నావు, నీ థింకింగ్ అంతా అంతే ఉంది అన్నారు.